ఎయిర్పోర్ట్ వద్ద ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు అటు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు. నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆమె చెంచల్గూడ జైలుకు వచ్చారు. ఇప్పుడే ఆమె చెంచల్గూడ జైలు వద్దకు చేరుకున్నారు. అక్కడ జగన్ ను కలిసేందుకు ఆమె అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలను మనం వీక్షిస్తున్నాము. జగన్ ను కలిసేందుకు, అలాగే జగన్ అక్కడ ఆమె పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రజల కన్నీళ్లు కష్టాలను ఆమె నేరుగా జగన్ కి వివరించేందుకు ఆమె చెంచల్గూడ జైలుకు వచ్చారు. ఇప్పుడే ప్రస్తుతం ఆమె చెంచల్గూడ జైలుకు చెరువులో తెలిసినటువంటి నాయకులు భారీగా తరలి వచ్చారు. దాదాపు 150 వెహికల్స్ పైగా భారీ ర్యాలీతో పాటు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చంద్రగూడ జైలు దగ్గర వాళ్ళ కార్యకర్తలను మెయిన్ గేట్ దగ్గర అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ మొత్తం మీద కొద్దిసేపటి క్రితం బ్రదర్ అనిల్తో పాటు షర్మిల మరియు విజయమ్మ భారతీ మేడంతో సహా కొద్దిసేపటి క్రితం జైలుకు చేరుకోవడం జరిగింది. అయితే మొత్తం పాదయాత్ర ముగించుకున్న తర్వాత దాదాపుగా కార్యకర్తలు ఇప్పటికే చంద్రగూడ జైలు పరిసర ప్రాంతాల్లో స్వాగతం పలికేందుకు ఫ్లెక్సీలతో సహా భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరో కొద్ది క్షణాల్లో ఏదైతే ప్రజా ప్రసాదమైనటువంటి యాత్ర సంఘం సంబంధించిన సంఘటనలు తెలిపేందుకు వారి కొద్ది చేపట్లో జగన్ కలిసేందుకు షర్మిల జైల్లో ములాఖత్తుకెళ్తున్నారు. వాసు, జగన్ ను షర్మిల ఎప్పుడు కలవనున్నారు? ఇప్పటికే ములాఖత్తు మరికొద్ది క్షణాల్లో ఇప్పటికే చంద్రగూడ ప్రాంగణానికి జరిగినటువంటి షర్మిలతో పాటు వైఎస్ భారతీ విజయమ్మతో పాటు మరొక బ్రదర్ అనిల్ తో సహా మొత్తం భాగ్యరెడ్డి గోవర్ధన్ రెడ్డి మరి శోభా నాయకుడితో సహా దాదాపు హైదరాబాద్ సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు దాదాపు వేలాదిగా వైఎస్ఆర్సీపీ జెండాలు చేతబట్టి దాదాపు భారీగా జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ వేలాది మంది కార్యకర్తలు చూడవచ్చు. దాదాపుగా వేలాది మంది కార్యకర్తలు మొత్తం మీద పోలీసులు మాత్రం ఏ ఒక్కరి లోపల కూడా మూలక్షలు చేసి మొత్తం మీద అడ్డుకున్న పరిస్థితి. కార్యకర్తలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన పరిస్థితి మనం విజయోత్సవం మరొక వైఎస్ఆర్సీపీ నాయకులు సైతం కార్యకర్తలు నిర్వహించే ప్రయత్నం చేస్తారు. కానీ వేలాది సంఖ్యలో తరలి వచ్చినటువంటి ఈ కార్యకర్తలు ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలని చెప్పేసి ప్రస్తుతం పోలీసులు వాగ్వాదంలో పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మనం వాహనంలో కూర్చున్న పరిస్థితి, మొత్తం వాహనం లోపలికి వెళ్లకున్నంత స్థాయిలో కార్యకర్తలు పెద్ద ఎత్తున చంద్రగూడ జైలు ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వైఎస్ఆర్సీపీ జెండాలు చేతబట్టి జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. అంటే కొద్దిసేపట్లో ఏదైతే శ్రీకాకుళంలో మరో ప్రజా ప్రస్థానం ముగించుకున్నటువంటి షర్మిల దాదాపు 3000 కిలోమీటర్లు దాటి పాదయాత్ర ముగిసిన తర్వాత ఇదంతా కలిసి స్వాగతం పలికే ఇప్పుడు చంద్రగూడ జైలుకు భారీగా తరలి వచ్చారు. మనం రిజల్ట్ చూస్తున్నాం. ఇప్పుడే పులకంచెలు తొలగించడం జరిగింది. కార్యకర్తలంతా లోపలికి చూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రిజల్ట్ చూస్తున్నాం. షర్మిల మేడం విజయమ్మతో పాటు భాగ్యరెడ్డి గోవర్ధన్ రెడ్డి పక్కన ఉన్నాయి. అందరూ లోపలికి తరలి వెళ్తున్న పరిస్థితిని మనం రిజల్ట్ చూడవచ్చు. మొత్తం పోలీసులు ముందుండి తీసుకెళ్తున్న పరిస్థితి. మనం మరికొద్ది క్షణాల్లో జగన్ కలిసేందుకు షర్మిల లోపలికి జైలు లోపలికి వెళ్ళున్నారు. జైలు ప్రధాన ద్వారం ద్వారా నడిచెళ్తున్న పరిస్థితి. మొత్తం మీద ప్రజా ప్రస్థానంలో ప్రజల కష్టాలు పాదయాత్ర అన్న మాట కోసం తిరుమల పాదయాత్రకు సంబంధించి ఎలాంటి అనుభవాలు ఎలాంటి విషయాలు ఎక్కడెక్కడ జరిగాయి, మొత్తం మీద ప్రజల కష్టాల మీద ఎలాంటి ప్రజలు ఏమంటారు అనే దాని మీద మొత్తం మీద జగన్ తోటి కలిసి మొత్తం మీద జగన్ ని కలిసి ప్రస్తుతం తెలియబడుతున్నారు. మరోపక్క చూసినట్టయితే ఈ కార్యకర్తలు కూడా పాదయాత్ర పరిస్థితి మొత్తం మీద గేటు బయట ఇంకా వేలాది మంది కార్యకర్తలు ఆగిన ప్రయత్నం పరిస్థితి కొనసాగుతుంది. షర్మిలతో పాటు ఇంకా కుటుంబ సభ్యులు ఎవరైనా అక్కడ చెంచల్గూడ జైలుకు వచ్చారా? షర్మిలతో పాటు కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతో పాటు మరియు భారతీ మేడం మరియు మరొక బ్రదర్ అనిల్తో సహా మరికొంతమంది బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చిన పరిస్థితి. మరికొద్ది క్షణాల్లో షర్మిల మరికొద్ది క్షణాల్లో లోపలికి జైలులో కూడా జగన్ ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. మరొక మాత్రం దాదాపు కార్యకర్తలందరినీ రోడ్డుపైన బయట ప్రధాన చంద్రగూడ జైలుకు మెయిన్ గేట్ 100 కోట్ల దూరంలో దిక్కాల్సి మొత్తం వేలాది మంది కార్యకర్తలు కాన్వాయ్తో సహా ఆపేసే పరిస్థితి. అక్కడి నుంచి భారీగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం పోలీసులు భారీగా భద్రత కడుతులు చేశారు. ఎక్కడికక్కడ ముళ్ళ కంచెలు ఏర్పాటు చేయడం జరిగింది.